శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. అచ్చా, ఇప్పుడు ఆరుని బ్రాహ్మణము, ఇందులో సూత్రాత్మక గురించి చెప్పారు. ఇప్పుడు అంతర్యామి గురించి ప్రశ్న అడగడం అయింది, జవాబు చెప్పాలి. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాంతరో యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యత్ పృథివీమంతరో యమయతి ఏష తే ఆత్మా అంతర్యామ్యమృతః. ఇంక మునుపు కూడా చాలాసార్లు చెప్పాను, అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. యః పృథివ్యాం తిష్టన్, ఎవడైతే ఈ పృథివీ లోపల ఉన్నాడో, పృథివ్యా అంతరో, పృథివీ లోపల ఉన్నాడు, యం పృథివీ న వేద, ఆ భూదేవి కానీ ఆ పృథివీ కానీ ఏమీ తెలియదు. యస్య పృథివీ శరీరం, ఈ పృథివీ ఏదైతే ఉందో అదే వాని శరీరం, అంతర్యామి శరీరం. ఏ విధంగా అయితే మన శరీరమే వాని శరీరం. యం పృథివీమంతరో యమయతి, ఈ భూమిని లోపల ఉండి నియమిస్తున్నాడు. ఏషతే ఆత్మ, అదే నీ ఆత్మ. అంతర్యామి అమృత, అది అంతర్యామి, అది అమరణ ధర్మము, అవినాశి. యం పృథివ్యాం తిష్టన్ భవతి సో అంతర్యామి, ఈ పృథ్వీ లోపల ఉన్నది అంతర్యామి. సర్వ పృథివ్యాం తిష్టతి, ఇది సర్వత్ర ప్రసంగో మాభూత్. అందరూ అన్ని వస్తువులు కూడా పృథ్వీలోనే ఉన్నాయి కదా. అందుకని మరి అన్ని పృథ్వీలో ఉన్నాయని చెప్పచ్చు కదా అంటే, అలాంటి ప్రసంగం రాకుండా ఉండడానికి పృథివ్యాం అంతరో ఆభ్యంతర, పృథ్వీ లోపల ఉన్నాడు. తత్ర ఏతత్ స్యాత్ పృథివీ దేవతా ఏవ అంతర్యామి ఇత్యర్థః. భూదేవిని అంతర్యామి చెప్పచ్చు కదా అంటే, యం అంతర్యామిణం పృథివీ దేవత నవేద, పృథివీ దేవత ఆపి నవేద. పృథివీ దేవత కూడా తనలో ఎవడో ఉన్నాడు, తను నడిపిస్తున్నాడు అన్నది తెలియదు. మై అన్య కశ్చిత్ వర్తతే, ఆ భూదేవికి ఇది కూడా తెలియదు, నా లోపల ఎవరు ఉన్నారు, నన్ను నడిపిస్తున్నాను. యస్య పృథివీ శరీరం, ఈ పృథివీయే అంతర్యామి శరీరం. యస్య పృథివీ ఏవ శరీరం నా అన్యత్ పృథివీ దేవతయా శరీరం. పృథివీ దేవతా శరీరం ఏదైతే ఉందో అదే అంతర్యామి శరీరము. తదేవ శరీరం, శరీర గ్రహణం చ ఉపలక్షణార్థం కరణంచ పృథివ్యా తస్య. ఈ శరీర గ్రహణం ఎందుకంటే ఇది ఉపలక్షణార్థం, అంటే కరణంచ పృథివ్యా తస్య, పృథివీ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి కదా, కరణంచ పృథివ్యా తస్య. తస్య అంటే వానికి. సర్వకర్మ ప్రయుక్తం హి కార్యం కరణంచ పృథివీ దేవతాయా, అంటే స్వకర్మ ప్రయుక్తం. ఆ పృథివీ దేవత ఎలా ఏర్పడిందంటే తను చేసుకున్న కర్మల ద్వారా. స్వకర్మ కార్యం కరణం, ఈ పృథివీ కార్యము, మళ్ళీ అందులో ఆ పృథివీ లోపల పృథివీ దేవత. చ పృథివీ దేవత తదస్య
సర్వకర్మ అభావాద్ అంతర్యామినో నిత్యముక్తత్వాత్. ఇప్పుడు ఆ పృథివీ దేవత ఏదో కర్మలు చేసి పృథివీ దేవత అయింది, భూదేవి అయింది. కానీ అంతర్యామికి ఏ కర్మలు లేవు. అందుకని స్వకర్మ అభావాత్ అంతర్యామిణ, స్వకర్మ అభావాత్, ఇంకేవి కర్మలు లేవు. అందుకని నిత్యముక్తత్వాత్. కర్మలు ఎందుకు లేవు నాయన అంటే నిత్యముక్తుడు. పరమార్థ కర్తవ్యత స్వభావత్వాత్ పరస్య యత్ కార్యం కరణంచ తదేవస్య న స్వతః తదా. ఇప్పుడు పరార్థ కర్తవ్యత, పరార్థం అంటే ఇతరుల గురించి చెయ్యాలి. పరార్థ కర్తవ్యత స్వభావత్వాత్ పరస్య యత్ కార్యం కరణంచ తదేవస్య న స్వతః. ఇప్పుడు ఈ అంతర్యామి అందరిలో ఉన్నాడు, అందరినీ నియమిస్తున్నాడు. తన పరంటో ఏమీ లేదు, తనకేమీ అక్కర్లేదు. నిత్యముక్తుడు, నిత్యముక్త స్వరూపుడు. అందుకని ఇతరుల యొక్క కార్యాన్ని చేస్తున్నాడు కనుక తనదంతో ఏమీ ఇతనికి లేదు. స్వతః తదాహ కార్యంచ కారణంచ తదేవస్య న స్వతః. యస్య పృథివీ శరీరం, పృథివీ శరీరం దేవతా కార్యకరణస్య ఈశ్వర సాక్షి మాత్ర సాన్నిధ్యేన. ఈ దేవతల యొక్క శరీరం ఉందే అది ఎలాంటిది అంటే ఈశ్వర సాక్షి మాత్రం సన్నిధ్యేన. ఈశ్వరుడు సాక్షిగా ఉంటాడు, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నియమైన ప్రవృత్తి నివృత్తి. సాక్షి మాత్ర సాన్నిధ్యేన ఆయన సాక్షి ఉన్నాడు. ఆయన సాక్షి ఉండడం మూలాన్ని వీళ్ళు నియమించబడుతున్నారు. వీళ్ళ యొక్క ప్రవృత్తి నివృత్తి ఆయన ద్వారా. ఇప్పుడు ఎలాగా అంటే ఇక్కడ మనం ఎర్రపువ్వు పెట్టాం, ఇక్కడ స్ఫటికం పెట్టాం కదా. ఈ ఎర్ర పువ్వు ఆ స్ఫటికంలో ప్రకాశిస్తుంది. అదేవిధంగా ఆయన సన్నిధి ద్వారానే అన్ని జరుగుతూ ఉంటాయి. హెడ్ మాస్టర్ వస్తున్నాడు అంటే పిల్లలందరూ జబ్బంగం. అంతవరకు ఎంత గొడవ చేస్తారు, కాఫీ గోల. స్కూల్ పక్కన ఎక్కడైనా మీ రూమ్ ఉంటే తెలుస్తుంది వాళ్ళు చేసే గొడవ. అందుకని హెడ్ మాస్టర్ రాగానే అందరూ నిశ్శబ్దం. హెడ్ మాస్టర్ ఏం చెప్పక్కర్లేదు. అదేవిధంగా ఆయన సన్నిధి ద్వారా అంతా జరుగుతూ ఉంటుంది. నియమిన ప్రవృత్తి శాత ఈశ్వరో నారాయణ. ఆయన పేరే ఈశ్వరుడు అంటారు, ఆయననే నారాయణ అంటారు. పృథివీ దేవతామేమైంది. ఆ పృథివీ దేవతను కూడా నియమిస్తూ ఉంటాడు. ఎందుకని భీషాస్మాద్వాతపోతే భీషోదేతి సూర్య ఏతస్యవాక్షరస్య ప్రశాసనే గార్గే జావా పృథివీ విధృతౌ. ఇలాంటి మంత్రాలన్నీ ఉన్నాయి కనుక ఆ నియమించేటువంటి వాడు వాడే. స్వవ్యాపారే అంతరో అభ్యంతరో తిష్టన్. వాళ్ళ వ్యాపారంలో వాళ్ళ లోపల ఉండి వాళ్ళని నియమిస్తూ ఉంటాడు. ఏషతే ఆత్మ, ఇదే బాబు నీ ఆత్మ, తవ మమచ, నాది కూడా, సర్వభూతాన, అన్ని భూతముల యొక్క ఆత్మ ఇదే. ఉపలక్షణార్థం ఏతదంతర్యామి యస్త్వయా పృష్ట. నీలో నాలో అందరిలో ఉంది అంటే అది ఉపలక్షణము, అందరిలోనూ ఉంది. నువ్వు ఏదైతే అడిగావో అదే ఇది. అది అమరణ ధర్మము, సర్వ సంసార ధర్మ వర్జితము. ఏ యొక్క సంసార ధర్మము దానిలో లేదు. అందుకనే ఈ పురుషుడు అసంగము ఉంటాం. ఇప్పుడు అదేవిధంగా అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ పారాయణ చేయడానికి స్తోత్రాలు చేస్తాను. యమనం దాంట్లో యమరాజు అంటామా. శరీరం పోయిన తర్వాత ఈ శరీరంతో చేసినటువంటి పాపకర్మలని ఆయన నియమిస్తాడు. యమలోకం, నరకలోకం. అదేవిధంగా
క్రితం జన్మలో చేసుకున్నటువంటి శరీరంలో ఏ పాపాలైతే ఉన్నాడో వాటిని నియమిస్తాడు శనిదేవుడు. వీళ్ళిద్దరు అనందములు. సూర్యుడు కొడుకులు వీళ్ళిద్దరు. యమున బతుకు. అందుకనే క్రితం జన్మలో చేసిన కర్మల ఫలితాన్ని ఇస్తాడు. ఈ యమధర్మరాజు ఈ జన్మలో చేసింది ముందు జన్మలో ఇస్తాడు. తర్వాత ఈశ్వరుడు వీళ్ళందరినీ నియమిస్తూ ఉంటాడు. మనం చేసుకున్నవి ఆ కర్మల ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే కేవలం పాపాల యొక్క కర్మ ఫలితాన్ని వీళ్ళిద్దరు ఇస్తూ ఉంటారు. అంటే అన్నీ చేస్తున్నా మొత్తం అందరిపైన ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా నియామకుడు. లేకపోతే వీళ్ళందరూ బాగా తోకపుడుతూ ఉంటారు ఇష్టం వచ్చేట్టు. యో అప్సు తిష్టన్నభ్యో అంతరో యమయో యం యో అప్సు తిష్టన్ అభ్యో అంతరో యం ఆపో న విదుః. యస్యా ఆపః శరీరం యో అపో అంతరో యమయతి ఏష తే ఆత్మాంతర్యామి అమృతః. తే అది ఇక్కడ తేనుంటే ఏచో అయవాయావహ అనే ఒక సూత్రం ఉంది. దాని ద్వారా అవు అనిపిస్తుంది. లోపః శాకల్యస్య అని లుప్తం చేస్తారు. లుప్తం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ అకారం ఇక్కడ ఈకారం ఉంటే మళ్ళీ గుణం అవ్వదు. పూర్వత్రా సిద్ధం. అంటే ఈ 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాల్లో 7 అధ్యాయాలు సిద్ధము, త్రిపాదం అసిద్ధము అంటారు. ఈ లోపశాకల్యాస్య అన్నది ఈ త్రిపాదంలో ఉన్నటువంటి సూత్రం. అందుకని దీని దృష్టిలో ఆ సిద్ధమైన సూత్రాలు ఇదేమీ కార్యం చేయలేదు అనుకుంటా. అంటే వాడికి ఈ ఎకారం లోపం చేసినా అది ఎకారం ఉన్నట్టు దానికి కనిపిస్తుంది. అందుకని మళ్ళీ సంధి కాదు. అందుకని తాను చడితే, ఎందుకంటే ఏషతే ఆత్మ అని అక్కడ మూలంలో చెప్పారు కదా. అంతర్యామి అమృత. ఈ జలాల్లో ఉన్నది యం అపోన విద్యుత్. ఈ జలంలో నాలో ఈ జలదేవతలో ఈ వరుణ దేవత నాలో ఎవడో ఉన్నాడో నన్ను నడిపిస్తున్నాడు అన్నది బాగానే తెలియదు. యస్య ఆపః శరీరం, ఈ జలములే అంతర్యామి శరీరం. య అపో అంతరో యమయత్. ఆపః అపః. ఆపః అంటే ప్రథమ బహువచనం, అపః అంటే ద్వితీయ బహువచనం. అంటే కర్మ అయిపోయింది. మొట్టమొదటి అది కర్త. ఆపోన విద్యుహు అన్నారు. అంటే జలాలకి తెలియదు, అది కర్త. అపో అంతరో యమయతి, ఈ జలాలని లోపల నుండి నియమిస్తున్నాడు. అదే నీ ఆత్మ, అదే అంతర్యామి. అదేవిధంగా అన్ని పర్యాయాల్లో తెలుసుకోండి. గడిగడికి చెప్పక్కర్లేదు. ఊరికనే పారాయణ చేసి వదిలిపెడదాం. అది కూడా అవుతుంటే ముందుకు వెళ్ళిపోదాం. యో అగ్నౌ తిష్టన్ అగ్నేరంతరో యమగ్నిర్న వేద యస్యాగ్నిః శరీరం యో అగ్నిమంతరో యమయతి ఏష తే ఆత్మాంతర్యామి అమృతః. ఇక్కడ భాష్యంలో 3వ దాంట్లో ఇచ్చారు తే తవ మమచ. తే ఆత్మ అని దానికి అర్థం ఏంటి చెప్పారు? తే తవ ఇచ్చారా? యో అంతరిక్షే తిష్టన్ అంతరిక్షాదంతరో యమంతరిక్షం న వేద యస్య అంతరిక్షం శరీరం యో అంతరిక్షమంతరో యమయతి ఏష తే ఆత్మాంతర్యామ్యమృతః. యో
यो वायौ तिष्ठन् वायोरन्तरो यं वायुर्न वेद यस्य वायुः शरीरम् यो वायुमन्तरो यमयति येष ते आत्मान्तर्यामि अमृतः यो दिवि तिष्ठन् दिवो अन्तरो यं द्यौ न वेद यस्य द्यौः शरीरम् यो दिवमन्तरो यमयति येष ते आत्मान्तर्यामि अमृतः दिवमंटे स्वर्गम यह आदित्ये तिष्ठन् आदित्यादन्तरो आदित्यादन्तरो यमादित्यो न वेद यस्य आदित्यः शरीरम् यह आदित्यमन्तरो यमयति येष ते आत्मान्तर्यामि अमृतः यो दिक्षु तिष्ठन् दिग्भ्यो अन्तरो यं दिशो न विदुः यस्य दिशः शरीरम् यो दिशो अन्तरो यमयति येष ते आत्मान्तर्याम्यमृतः यश्चन्द्रतारके तिष्ठन् चन्द्रतारकादन्तरो यं चन्द्रतारकं न वेद यस्य चन्द्रतारकं शरीरम् यश्चन्द्रतारकमन्तरो यमयति येष ते आत्मान्तर्याम्यमृतः यः आकाशे तिष्ठन् आकाशादन्तरो यमाकाशो न वेद यस्य आकाशः शरीरम् य आकाशमन्तरो यमयति येष ते आत्मान्तर्यामि अमृतः यह तमसि तिष्ठन् तमसोऽन्तरो यं तमो न वेद यस्य तमः शरीरम् यस्तमो अन्तरो यमयति येष ते आत्मा अंतर्याम्यमृतः తమసి అంటే ఇక్కడ అంధకారము. అంధకారాన్ని కొన్ని మతస్థులు ఒప్పుకోరు. అందుకనే ఈ అంధకార రూపమైనటువంటి అజ్ఞానము అనేటువంటి పదార్థము బుద్ధి అని వేదాంతం ఒప్పుకుంటుంది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానం ఉన్న అంధకారం అంధకారం అజ్ఞానం కారణ శరీరం చెప్పచ్చు. అజ్ఞానమే ఉపాధి. సూక్ష్మ శరీరం కన్నా అవతల కారణ శరీరం. కానీ అది అక్కడ అజ్ఞానం అన్నాము. అసూర్యానామల్తే లోక అంధేన తమసావృత తాగుస్తే ప్రత్యాభిగచ్చంది ఏకైక ఆత్మ. దాని అక్కడ అంధకారం అన్నారు. ఒకచోట ఈ అంధకారాన్ని తమస్సు అంటారు, తమస్సుని అజ్ఞానం అంటారు. అందుకని ఈ అంధకారము అని మనం బయట ఏదైతే చూస్తున్నామో అది విడిగా పదార్థం అని ఒప్పుకో. ఇక్కడ మరి పరమాత్మ చెప్తున్నాడు కదా, దానిలో కూడా నేనే ఉన్నాను. అందుకని ఇక్కడ పదార్థంగా చెప్తాను. అదే విధంగా ఆకాశం. యః తేజసి తిష్టన్ తేజసో అంతరో యం తేజో న వేద యస్య తేజః శరీరం యస్తేజో అంతరో యమయతి ఏష తే ఆత్మా
అంతర్యామ్యమృతః ఇతి అధిదైవతం అథాదిభూతం. ఇంతవరకు దేవతల గురించి విషయాలు చెప్పారు. దేవతల్లో కూడా ఆయనే ఉన్నాడు, అందరినీ నడిపిస్తున్నాడు. ఇప్పుడు భూతాల్లో ఇహ సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యః సర్వాణి భూతాని న విదుః. యం అని చెప్పాలి. యం సర్వాణి భూతాని న విదుః. యస్య సర్వాణి భూతాని శరీరం యం సర్వాణి భూతాని అంతరో యమేతి. ఏష తే ఆత్మా అంతర్యామ్యమృతః ఇతి అధిభూతం అథాధ్యాత్మం. ఇక్కడ భూతాలు అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతము అన్ని భూతాల్లోనూ. ఇప్పుడు శరీరంలో యః ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో న వేద యస్య ప్రాణః శరీరం యః ప్రాణమంతరో యమయతి ఏష తే ఆత్మాంతర్యామ్యమృతః యో వాచి తిష్టన్ వాచో అంతరో యం వాంగ్ న వేద యస్య వాక్ శరీరం యో వాచమంతరో యమయతి ఏష తే ఆత్మా అంతర్యామ్యమృతః. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే ఏదో మాట్లాడాలి, ఎక్కడికో వెళ్ళి స్పీచ్ ఇవ్వాలి, ఏదేదో ప్రిపేర్ చేసుకుంటాం, అసలు ఇవన్నీ చేద్దాం. అక్కడికి వెళ్తే ఆ ఒకటి గుర్తురాదు, ఒకటి పూర్తిగా మనం చెప్పలేం, ఒకటి అనుకుంటాం, ఒకటి చెప్పేస్తాం. అందుకని వాచ్యో యమయ, ఆ వాక్కును కూడా ఆ నియమించేటువంటి వాడు ఆ పరమాత్మ. అదేంటంటే ఆ ఉన్నవాటిలో దేవతా స్వరూపము, సూక్ష్మ శరీర అభిమాని, పృథి దేవత. ఉపాసన అని కాదు, ఉపాసన రూపంగా చేయొచ్చు, కానీ అంతర్యామి తెలుసుకుంటే మళ్ళీ అక్కడ దాకానే ఉంది, దాని ముందుకు పోలేము, మాయం దాటలేము. వాడు అడిగాడు కానీ చెప్తున్నాడు. వాడిని స్థూణానికి న్యాయం ద్వారా వాడిని ఊపి 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 చూస్తున్నారు. వాడికి ఎంత ఏమైనా తెలుసా వాడు బ్రహ్మవేత్త కాదా, వీడు మా ఆవులని పట్టుకుపోయాడు, వాడికి బెంగ. ఇది నేర్పి అధ్యాత్మము కాదు, అది దైవితము కాదు, అది భూతము కాదు, ఆత్మ. అచ్చా. యక్షుషిష్టిష్టన్ చక్షుషో అంతరో యం చక్షుర్న వేద యస్య చక్షో శరీరం యశ్చక్షురంతరో యమయతి ఏష తే ఆత్మాంతర్యామ్యమృతః యో శ్రోత్రే తిష్టన్ శ్రోత్రాదంతరో యః శ్రోత్రం న వేద యం శ్రోత్రం న వేద యస్య శ్రోత్రం శరీరం యః శ్రోత్రమంతరో యమయతి ఏష తే ఆత్మాంతర్యామ్యమృతః యో మనసి తిష్టన్ మనసో అంతరో యం మనో న వేద యస్య మనః శరీరం యో మనో అంతరో యమయతి
ఏషతే ఆత్మాంతర్యామ్యమృతః యస్త్వచిస్తిష్టన్ త్వచో అంతరో యం త్వం న వేద యస్య త్వక్శరీరం యస్త్వచమంతరో యమయతి ఏషతే ఆత్మాంతర్యామ్యమృతః యో విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానం న వేద యస్య విజ్ఞానం శరీరం యో విజ్ఞానమంతరో యమయతి ఏషతే ఆత్మాంతర్యామ్యమృతః. విజ్ఞానం అంటే ఇక్కడ బుద్ధి. యో రేతసి తిష్టన్ రేతసో అంతరో యగ్రేతో న వేద యస్య రేతః శరీరం యో రేతో అంతరో యమయతి ఏషతే ఆత్మా అంతర్యామ్యమృతః. అదృష్టో ద్రష్టా అశ్రుతః శ్రోతా అమతో మంతా అవిజ్ఞాతో విజ్ఞాత నాన్యతోస్తి ద్రష్టా నాన్యతోస్తి శ్రోతా నాన్యతోస్తి మంతా నాన్యతోస్తి విజ్ఞాత ఏషతే ఆత్మా అంతర్యామ్యమృతో అతో అన్యదార్థం తతోహ ఉద్దాలకారుణిరుపరరామా. ఇదంతా చెప్పిన తర్వాత అదృష్టో ద్రష్ట, ఈ జ్ఞానేంద్రియాలకి కనిపించాడు కానీ వాడే అన్ని చూస్తూ ఉంటాడు. అశ్రుత శ్రోత, ఆయన గురించి వినలేము అంటే ఆయన స్వరూపం, ఆయన గుణాలు వినొచ్చు, ఆయన లీలలు వినొచ్చు, ఇవన్నీ వినొచ్చు. ఆ స్వరూపం చెప్పేటప్పటికి అశబ్దమస్పర్శమ రూపం అవ్యయం తథారసం నిత్యమగంధవేచ్చేత్ అదీర్ఘం అహస్వం ఇలాంటివన్నీ చెప్తారు. నీతి నీతి ద్వారానే ఆయన స్వరూపాన్ని చెప్పగలం. అంటే ఆయన యొక్క స్వచ్ఛ స్వరూపాన్ని నోటితో చెప్పలేము. ఏ విధంగా అయితే అందుకనే పరమేశ్వర్ చెప్తారు, ఉప్పు బొమ్మ సముద్రాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువైపోతుంది. అదేవిధంగా ఈ మనస్సు చింతన చేసి చేసి అదేవిధంగా మననము చేయలేము, తర్వాత తెలుసుకోలేము. ఆయన కన్నా వేరే ద్రష్ట లేడు, శ్రోత లేడు, మననం చేసేవాడు లేడు, విజ్ఞాత అంటే బుద్ధి ద్వారా తెలుసుకునేవాడు కూడా లేడు అని చెప్పిన తర్వాత, అదే నీ ఆత్మ అదే అంతర్యామి చెప్పిన తర్వాత ఆయన కన్నా భిన్నం ఏదైతే ఉందో అదంతా వినాశి. స్వప్నమాయా మరీచివుదకాదివత్, స్వప్నము మాయా తర్వాత ఎండమావుల్లోని నీళ్ళు లాంటిది మిగిలినంతా. తతోహ ఉద్దాలకారణ రూపరామ, ఉద్దాలకారణి ఇంకా ఆడడం మొదలెట్టేసి వెళ్ళిపోయాడు అన్నమాట. నక్షరతి అక్షర